డెకాయిడ్ మూవీ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతుంది. అసలు సినిమా మొత్తం కూడా ఒక క్యూరియాసిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటి రివ్యూ విన్న తర్వాత సినిమా గురించి ముందుగా అసలు నువ్వు సినిమా చూడండి రివ్యూ ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అనేది వస్తుంది. అయితే రీసెంట్గా డెకాయిడ్ మూవీకి సెన్సార్ రివ్యూ అనేది పూర్తయిపోయిందనమాట. U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అండ్ వాళ్ళు చెప్పిన ఒక రివ్యూని మనం మాట్లాడుకుంటున్నాం. మరి అడవిశేష్ గారు ఆయన ఏ సినిమా చేసినా కూడా అది డైరెక్టర్ ఎవరైనా కావచ్చు, బట్ స్టోరీ మాత్రం అద్భుతంగా సెలెక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మరీ పెద్దగా సూపర్ బంపర్ హిట్ అయిందని కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా హిట్ కొడుతూ అని ఒక హిట్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు డెకాయిడ్ మూవీ కూడా అదే తోవలో వచ్చిందన్నమాట. ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక తెలియని క్యూరియాసిటీ అన్నమాట. అరే అడవిశేష్ గారి సినిమాలంటే ఒక కంటెంట్ ఉంటుంది, అందులో స్టోరీ అద్భుతంగా ఉంటుంది, ఇంకా యాక్టింగ్ లెవెల్స్ పీక్ స్టేజ్లో ఉంటాయని చెప్పేసి ముందు నుంచే కూడా ఒక నమ్మకం ఉంటుంది. మరి ఈ సినిమా నుంచి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా విపరీతమైనటువంటి బజ్ అనే సినిమా పైన ఏర్పడింది. అండ్ దానికి తోడు అడవిశేష్ గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ మనము మాట్లాడుకున్నాం. ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక యంగ్ హీరో గురించి మాట్లాడడం, సో ఆ విధంగా కూడా కొంచెం కాంట్రవర్సీ అనే సినిమా గురించి అవుతుందన్నమాట. ఎందుకంటే వేరే హీరోల ఫ్యాన్స్ ఉంటారు, సో వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు, మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి, మా మీద అనవసరంగా నెగిటివిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ముందుగా ఈ యొక్క సన్నివేశాలు కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఏ సర్టిఫికేట్ వస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డారు. కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు మాత్రం U/A సర్టిఫికేట్ ఇచ్చారు. 16 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా సినిమా చూడొచ్చు అని చెప్పేసి అప్పుడు కొంచెం వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఈ సినిమా అనేది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది అని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో మాత్రం నిజంగా ప్రతి ఒక్క సీన్కి కూడా ఒక క్యూరియాసిటీ, అరే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు. సో ఈ విధంగా చూసినంతసేపు కూడా మనము సినిమా చూస్తున్నామని చెప్పేసి కూడా మనకు అనిపించదు, మన కళ్ళ ముందు జరుగుతుందేమో అని ఫీల్ని మనం పొందుతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారనమాట. సో ఇంకా ఎక్కువగా మాట్లాడితే సినిమాని స్పాయిలర్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. బట్ డెకాయిడ్ సినిమా అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆ ఒక రివ్యూ వింటేనే మనకు అర్థమవుతుంది, సెన్సార్ బోర్డు వాళ్ళ రివ్యూ. మరి అడవిశేష్ గారి గురించి ఆయన సినిమాల గురించి ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే ఏం కూడా లేదండి. ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే, ఏ సినిమా అయినా కూడా ఆయన 100కి 200% మనకు ఎఫర్ట్స్ పెట్టి మరి సినిమాని ఇస్తూ ఉంటారు. సో ఈ సినిమా కూడా అదే తోవలో వచ్చిందనమాట. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అందరూ నమ్మకంగా ఉన్నారు. మరి ఏప్రిల్ 10th వరకు వెయిట్ చేయాలి. ఆ రోజు ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత ఇలాంటి రివ్యూలు చెప్తారు ఏంటి అని.